హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం అయితే మాట్లాడుకుందాం. అదే మనకి BIS. అసలు BIS అంటే ఏంటి, ఇది ఎక్కడ కనపడుతుంది అంటే, మనం ఏదైనా పవర్ బ్యాంక్ కొనేటప్పుడు అక్కడ స్పెసిఫికేషన్స్ లో మనకి BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ అని ఉంటుంది. అండ్ అలాగే పవర్ బ్యాంక్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాంటి లోగో అయితే ఒకటి ఉంటుంది. ఇది ఏంటని చాలా మందికి తెలియదు. ఇది BIS సర్టిఫైడ్ లోగో. అసలు ఇది ఎందుకు ఉంటుంది, అసలు దీని వల్ల ఉపయోగాలు కూడా చాలా మందికి అయితే తెలియదు. అసలు BIS సర్టిఫైడ్ అన్న పవర్ బ్యాంక్ కి BIS సర్టిఫైడ్ కానీ పవర్ బ్యాంక్ తేడా ఏంటో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ముక్కలో చెప్పాలంటే, ఒకవేళ మీరు BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ కొన్నారనుకోండి, అది 99% పేలే ఛాన్స్ అయితే ఉండదు. ఒకవేళ మీరు BIS సర్టిఫైడ్ కానీ పవర్ బ్యాంక్ కొన్నారనుకోండి, అది 99% పేలే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ పవర్ బ్యాంక్ కొనేటప్పుడు ఇవి పట్టించుకోరు. ఇది BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్, ఆ ప్రొటెక్షన్స్ ఉన్నాయా లేవని పట్టించుకోకుండా, ఆ పవర్ బ్యాంక్ లో మనకి బ్యాటరీ ఎక్కువ ఉంది, బట్ మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది, దీన్ని కొందామని చాలా మంది కొంటుంటారు. బట్ అలా కొంటే మాత్రం అందులో మనకి పవర్ఫుల్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. అవి పేలితే దాని పరిణామాలు అయితే చాలా దారుణంగా అయితే ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైనా ఒక పవర్ బ్యాంక్ కొనేటప్పుడు అందులో ఫస్ట్ మీరు కెపాసిటీ చూడకండి, మీరు అందులో BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ కాదని చూడండి. ఎందుకంటే అసలు BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్స్ కి కానీ పవర్ బ్యాంక్స్ కి ఈ వీడియోలో మీకు తేడా ఏంటో చెప్తాను. అండ్ అలాగే BIS అంటే ఏంటి, అలాగే BIS ఫుల్ ఫామ్ ఏంటి, అండ్ అలాగే BIS సర్టిఫైడ్ సర్టిఫికేషన్ ఎవరు ఇస్తారు అని ఈ వీడియోలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా పవర్ బ్యాంక్ కొనేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ అలాగే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు BIS అంటే ఏంటి, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. దీనికంటూ సపరేట్ గా ఒక డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి పవర్ బ్యాంక్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే అవుతుంటాయి కదా, మనకి MI కానీ, రియల్మీ కానీ, OnePlus కానీ, ఇలాంటి చైనీస్ బ్రాండ్స్ పవర్ బ్యాంక్స్ అయితే మనకి చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయితే అవుతూ ఉంటాయి. ఇలా అక్కడ క్లైమేట్ కి తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చర్ అయిన పవర్ బ్యాంక్స్ ని డైరెక్ట్ మన ఇండియాకి తీసుకొచ్చి వాడితే ఇక్కడ అక్కడ వెదర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అవి హీట్ కి పేలే ఛాన్స్ అయితే ఉంటుంది. మన ఇండియాలో సమ్మర్ లో చాలా హీట్ అయితే ఉంటుంది, దీని కారణంగా పేలే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ బ్రాండ్స్ ఏం చేస్తాయంటే, బట్ ఫస్ట్ అయితే అక్కడ పవర్ బ్యాంక్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఒకవేళ ఆ పవర్ బ్యాంక్స్ ని మన ఇండియాకి తీసుకురావాలనే ఆలోచన వచ్చిన వాళ్ళకి, ఇక్కడ లాంచ్ చేయాలనే ఆలోచన వచ్చిన ఫస్ట్ అయితే ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే అవుతారు. మేము ఇండియాలో పవర్ బ్యాంక్స్ ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు BIS సర్టిఫికేట్ కావాలని బ్రాండ్స్ అయితే అడుగుతూ ఉంటాయి. MI కానీ, రియల్మీ కానీ, OnePlus కానీ, ఇలాంటి బ్రాండ్స్ ఒకవేళ మన ఇండియాకి పవర్ బ్యాంక్స్ తీసుకురావాలంటే ఫస్ట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే అవుతారు, BIS వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే అవుతారు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ వెదర్ ఎలా ఉంటుంది, వెదర్ కండిషన్స్, ప్రొటెక్షన్స్, ఎవ్రీథింగ్ వీళ్ళైతే మనకి ఇక్కడ ఏమేమి ఉంటాయని వాళ్ళకైతే చెప్తారు. బట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ బ్రాండ్స్ అయితే మన ఇండియాకి తగ్గట్టుగా పవర్ బ్యాంక్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారు. మ్యానుఫ్యాక్చర్ చేశాక మళ్ళీ BIS వాళ్ళైతే టెస్ట్ చేస్తారు. దాంట్లో ప్రొటెక్షన్స్, వెదర్ కండిషన్, ఎవ్రీథింగ్ మొత్తం చెక్ చేసి బట్ వాళ్ళైతే అప్రూవల్ అయితే ఇస్తారు. ఇది ఇండియాలో వాడొచ్చు అని వాళ్ళైతే అప్రూవల్ ఇస్తారు. అండ్ అలాగే దానికంటే ఒక ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ కూడా ఇస్తారు. పవర్ బ్యాంక్స్ లో ఎక్స్పైరీ డేట్ ఉండదని సంవత్సరాలు వాడేద్దామని చూస్తారు, బట్ అలా అయితే ఉండదు. బట్ పవర్ బ్యాంక్ కూడా ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాళ్ళు ఎన్ని రోజులు వాడొచ్చు పవర్ బ్యాంక్ ని, ఏ డేట్ వరకు వాడొచ్చు అని మనకైతే ఎక్స్పైరీ డేట్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. బట్ ఇవి మనకి ఫుడ్ ప్రోడక్ట్ల మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుందని చాలా మంది అనుకుంటారు, కానీ పవర్ బ్యాంక్ కూడా మనకి ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. అందులో బ్యాటరీ ఎప్పటి వరకు మనకి పనికి వస్తుంది, ఎప్పటి వరకు వేలకుండా ఉండే ఛాన్స్ ఉంటుందని వాళ్ళైతే ఒక ఎక్స్పైరీ డేట్ని అయితే ఇస్తారు. ఇవన్నీ ఎలా తెలుసుకోవాలో మీకు చెప్తాను. ఎక్స్పైరీ డేట్ కూడా ఫస్ట్ ఇలా వాళ్ళైతే టెస్ట్ చేసి, ఎవ్రీథింగ్ టెస్ట్ చేసి ఆ పవర్ బ్యాంక్స్ కి BIS సర్టిఫైడ్ అయితే ఇస్తారు. అప్పుడు ఆ బ్రాండ్స్ అయితే డైరెక్ట్ గా మన ఇండియాకి అయితే తీసుకొస్తాయి. బిగ్ పవర్ బ్యాంక్స్ కూడా మనకి BIS లోగో వేసి BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ లో అయితే అమ్ముతూ ఉంటారు. బట్ మీరు పవర్ బ్యాంక్ కొనేటప్పుడు ఒక లోగో చూసి మాత్రం దాని అయితే డిసైడ్ అయితే చేయొద్దు BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ అని. మీరైతే దానికంటూ ఒక సింపుల్ వే అయితే ఉంది. నిజమైన BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ కాదని తెలుసుకోవడానికి దీనికి ఒక సింపుల్ వే అయితే ఉంది. జస్ట్ మీరు ప్లే స్టోర్ లో కానీ, యాప్ స్టోర్ లో కానీ ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే BIS కేర్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేశాక అక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, వెరిఫై ఆర్ నెంబర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పవర్ బ్యాంక్ బ్యాక్ సైడ్ లోగో ఉంటుంది కదా, మనకి BIS లోగో అయితే ఉంటుంది. దీని కింద మనకి ఒక R నెంబర్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఒక R ఉంటుంది, తర్వాత ఒక నెంబర్ అయితే ఉంటుంది. అక్కడ నెంబర్ మీరు ఇక్కడ యాప్ లో వెరిఫై ఆర్ నెంబర్ అని ఓపెన్ చేశారు కదా, దాంట్లో మీరు ఎంటర్ చేశారనుకోండి, పవర్ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి, బ్రాండ్, ఎవ్రీథింగ్ మీకు వస్తాయి. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని మీకు అయితే వస్తాయి. అందులో మనకి మ్యానుఫ్యాక్చర్ నేమ్, కంట్రీ,
అండ్ అలాగే మనకి ప్రోడక్ట్ కేటగిరీ, నేమ్ ఆఫ్ ప్రోడక్ట్, ఇండియన్ స్టాండర్డ్ నెంబర్ ఉంటుంది, అలాగే మోడల్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది, వ్యాలిడ్ అప్ టు ఉంటుంది, స్టేటస్ ఉంటుంది. ఇందులో మనకి స్టేటస్ చూసుకుంటే అక్కడ ఆపరేటివ్ అని ఉంటుంది. ఇలా ఆపరేటివ్ ఉన్న పవర్ బ్యాంక్స్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఆపరేటివ్ లేకపోయింది అనుకోండి, ఆ పవర్ బ్యాంక్ ఎక్స్పైర్ అయిపోయినట్లే. అండ్ అలాగే మనకి వ్యాలిడ్ అప్ టు కూడా ఉంటుంది. నేనైతే రీసెంట్ గా డాక్టర్ వాకు అనే బ్రాండ్ సంబంధించిన పవర్ బ్యాంక్ అయితే అన్బాక్సింగ్ చేస్తాను. ఆ పవర్ బ్యాంక్ లో మనకి BIS సర్టిఫైడ్ అండ్ లోగో అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది. బట్ అసలు నిజమైన BIS సర్టిఫైడ్ పవర్ బ్యాంక్ కాదా అని నేనైతే దాని కింద ఒక R నెంబర్ అయితే ఉంది. R నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ వెరిఫై R నెంబర్లు ఎంటర్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నాకైతే వచ్చాయి. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ నేమ్, కంట్రీ, ప్రోడక్ట్ కేటగిరీ, కంట్రీ చూసుకుంటే మనకి చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయింది, చైనా వచ్చేసింది. ప్రోడక్ట్ కేటగిరీ, నేమ్ ఆఫ్ ప్రోడక్ట్, అలాగే ఇండియన్ స్టాండర్డ్ నెంబర్, అలాగే మనకి మోడల్, అలాగే బ్రాండ్ చూసుకుంటే మనకి డాక్టర్ వాకు విత్ డివైజ్ అని వచ్చింది. అక్కడ ఉన్న బ్రాండ్ ఇక్కడ కనబడుతుంది. అండ్ అలాగే వ్యాలిడిటీ చూసుకుంటే మనకి 21/8/2025 వరకు అయితే దీని వ్యాలిడిటీ అవుతుంది. అప్పటి వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా పవర్ బ్యాంక్ ని వాడొచ్చు. తర్వాత ఏమైనా పేలే ఛాన్స్ ఉంటే మాత్రం బట్ వాళ్ళకైతే సంబంధం ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనకంటూ ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ వరకు మనం వాడుకోవాలి పవర్ బ్యాంక్ అయితే. అక్కడ కింద స్టేటస్ చూసుకుంటే మనకి ఆపరేటివ్ అని ఉంది. అంటే ఇప్పుడు మీరు వాడుకోవచ్చు, ఇది ఆపరేటివ్ లో ఉందని చూపిస్తుంది. ఎప్పుడైతే ఈ పవర్ బ్యాంక్ వ్యాలిడిటీ అయిపోతుందో మనకి 2025 8వ నెల 21వ తారీఖు అయిపోతుందో అదైతే ఆపరేటివ్ నుంచి ఇన్ఆపరేటివ్కి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఈ పవర్ బ్యాంక్ అయితే వాడుకోవద్దు. ఇలా అయితే మీరు ఈ పవర్ బ్యాంక్ BIS సర్టిఫైడ్ అయిన ఒరిజినల్ పవర్ బ్యాంక్ కాదని మీరైతే తెలుసుకోవచ్చు. బట్ మీరు పవర్ బ్యాంక్ కొనేటప్పుడు ఇవైతే గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు పవర్ బ్యాంక్ ని పాకెట్లో పెట్టి తిరిగారనుకోండి, అది ఒక బాంబు లాంటిది. మీరు BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ అయితే 99% మనకి పేలే ఛాన్స్ అయితే ఉండదు. బట్ మన ఇండియన్ వాళ్ళు ఆ పవర్ బ్యాంక్ టెస్ట్ చేసి, మన ఇండియన్ డిఫరెంట్ క్లైమేట్ లో మనకి ఆ పవర్ బ్యాంక్ టెస్ట్ చేసి వాళ్ళైతే సర్టిఫికేషన్ ఇస్తారు. కాబట్టి ఆ పవర్ బ్యాంక్ అయితే మనకైతే ఎలాంటి హాని అయితే చేయదు. బట్ మీరు ఎప్పుడైనా BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ కాదని చూడండి. తర్వాత బ్యాటరీ కెపాసిటీ, ఆ బ్రాండ్ మీరైతే తర్వాత చూసుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే BIS సర్టిఫైడ్ అయిన పవర్ బ్యాంక్ కాదని తెలుసుకొని మరి కొనండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో ద్వారా మీరు BIS అంటే ఏంటి, BIS మన పవర్ బ్యాంక్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది, అండ్ అలాగే BIS పవర్ బ్యాంక్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ మీరు తెలుసుకున్నారని ఈ వీడియోలో నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ BIS కోసం అయితే తెలుసుకుంటారు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొనేటప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్తారు. బట్ వాళ్ళు కూడా సేఫ్టీ అయితే ఉంటారు. మీరైతే ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.